పవన్ కళ్యాణ్ గారిని ముక్కలుగా నరుకుతాం, తల నరికేస్తామని. పవన్ కళ్యాణ్ గారిని తల నరకడం కాదు కదా, ఆ వైపు చూసి ఆలోచన చేసిన నడి రోడ్లపైన తగలబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈరోజు సూటిగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కాకు మురళీరెడ్డి, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ. ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే గత 2 రోజుల క్రితం మా జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారులు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మతోన్మాదముడు అయినటువంటి, ఒక మత ఉన్మాదాన్ని తలకెక్కించుకున్నటువంటి ఒక క్రైస్తవ పాస్టర్, అతని పేరు చంటి రాజు, చంటి దొర అలియాస్ డానియల్ కెనడీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ముమ్మడి వరంలో సింగరాయపాలెం అనేటువంటి గ్రామంలో ఈ యొక్క చర్చి వద్ద బహిరంగంగా మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యల్ని కొంతమంది వీడియో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవ్వడం జరిగింది. అయితే మత ఉన్మాదం అనేది పరిధి దాటితే ఏ విధంగా ఉంటుంది? ఈరోజు ప్రపంచానికి శాంతిని బోధించేటువంటి బైబిల్ అని ఒకవైపు చెప్తూ ఉంటే, శాంతికి, సామరస్యానికి, ప్రేమకి చిహ్నము యేసు అని చెప్పి ఈరోజు మత ప్రవక్తలు చెబుతూ ఉంటే, మరోవైపు ఈ యొక్క మత ఉన్మాదాన్ని తలకెక్కించుకున్నటువంటి ఈ క్రైస్తవ పాస్టర్ ఎవరైతే ఉన్నారో, డానియల్ కెనడీ అలియాస్ చంటి రాజు, చంటి దొర, ఈయన ఏం చెప్తున్నారా అంటే, సనాతన ధర్మం గత 2000 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉండింది, ఈరోజు ఏ విధంగా ఉందో చూడండి. సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ మధ్య సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం గురించి ఎవరైనా మాట్లాడితే ముక్కలు ముక్కలుగా నరికేటువంటి పరిస్థితి ఈ సమాజంలో వస్తుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎవరిని మీరు ముక్కలు ముక్కలుగా నరకాలని చెప్పేటువంటి విద్వేషకర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? మీరు నిజంగా క్రైస్తవులేనా, లేక వైసీపీ ముసుగులో ఆడుతున్నటువంటి మత డ్రామాలా ఇవి అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఎందుకు వైసీపీ పేరుని ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజనవ గారు ఒక క్రైస్తవ మతస్థురాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునే సమయంలో కావచ్చు, సీట్ల తగ్గింపు విషయంలో కావచ్చు, ఒకటే మాట చెప్పారు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినటువంటి బైబిల్ సూక్తి ఆధారంగా నేను సంస్కారాన్ని నేర్చుకున్నాను అన్నటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావన చేస్తూ ఈ యొక్క సీట్ల తగ్గింపు విషయంలో ఆ యొక్క బైబిల్ సూక్తిని చెప్పడం జరిగింది. అంటే ఆయన బైబిల్ సూక్తుల్ని గౌరవించడమే ఆయన చేసినటువంటి తప్ప, అన్ని మతాలని సమానంగా చూడడమే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి నేరమా, లేక సనాతన ధర్మంపై జరుగుతున్నటువంటి దాడిని, తిరుమల లడ్డూ విషయంలో జరుగుతున్నటువంటి అపవిత్రత విషయాన్ని, ఈరోజు హిందూ ఆలయాలపై జరుగుతున్నటువంటి దాడుల్ని, ఈరోజు సెక్యులరిజం పేరుతో హిందూ ధర్మంపై జరుగుతున్నటువంటి దాడిని ప్రశ్నించడమే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పాపమా అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున అడుగుతాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి శక్తి ఏందో, పవన్ కళ్యాణ్ గారి అనుచర గణమేందో, అనుచర బలమేందో తెలిసి కూడా విద్వేషకరమైనటువంటి, సమాజంలో విచ్ఛిన్నతకి దారి తీసేటువంటి వ్యాఖ్యల్ని వీళ్ళు చేయడం చూస్తూ ఉంటే, రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపు తప్పించేటువంటి ప్రయత్నంలో ఈ కుట్రలు జరుగుతున్నాయన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్త్రీలని ఎవరైతే సనాతన ధర్మాన్ని గౌరవిస్తారో వారు అక్కని, చెల్లిని అందరినీ కూడా అవమానించినట్టు అని చెప్పి ఈ యొక్క మతోన్మాద ఉగ్రవాద పాస్టర్ మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇటువంటి పాస్టర్లకు ప్రభుత్వం పాస్టర్లకు వేతనాలు ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా తిరిగి పునరాలోచన చేయాల్సినటువంటి పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఇటువంటి పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారిని పసిగట్టి వీళ్ళు సమాజంలో తిరగడానికి కూడా అనర్హులు, వీళ్ళని జైళ్ళకు పరిమితం చేయాలా, ఇంకా అవకాశం ఉంటే ప్రత్యేక జైళ్ళని నిర్మించి అందులో వేయాలా, లేకపోతే సాధారణ జైళ్ళలో కూడా ఉన్మాదాన్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయగలరు వీళ్ళందరూ కూడా. ఈరోజు అమాయకులైనటువంటి వారి మెదళ్లలో దేశ వ్యతిరేక భావజాలాన్ని, సంఘ వ్యతిరేక భావజాలాన్ని, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే వ్యతిరేక భావజాలాన్ని నూరిపోసి
వర్గాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదు. ఈరోజు వీరి వెనకాల ఎవరైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వాళ్ళది ఇది కొత్త కుట్ర కాదు అన్నటువంటి విషయాన్ని జనసేన పార్టీ తరఫున స్పష్టం చేస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న కాపులను వేరు చేసి కాపులను జనసేన పార్టీకి పైకి రెచ్చగొట్టేటువంటి దాంట్లో భాగంగా అంబటి రాంబాబు గారి యొక్క విషయాన్ని తీసుకొని ఆయన గత 60 ఏళ్ళ నుంచి ఆయన పుట్టి 60 ఏళ్ళు అయి ఉంటే ఎప్పుడు ఆయన కాపు నేత కాదు. కానీ ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారిపైన అసభ్యంగా మాట్లాడినందుకు పోలీసులు వారిపైన చర్యలు తీసుకుంటే కాపు నేతలను మీరు అరెస్ట్ చేస్తారా అని చెప్పి కాపుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నటికి మొన్న ఎవరైతే బీసీవై పార్టీ పెట్టినటువంటి రామచంద్ర యాదవ్ గారు ఆయన గతంలో అంతా కూడా జగన్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు స్క్రిప్ట్ మారిపోయింది అంత కంప్లీట్గా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి బీసీలను దూరం చేసేదానికి బీసీ కార్డును వాడుకుంటూ ఈరోజు రాజకీయాలని వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఒకవైపు కాపులతో కుట్ర, మరోవైపు బీసీలపై కుట్ర. ఈరోజు ఏవి వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి ఈరోజు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా క్రైస్తవ మతాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి విషయాన్ని ఈ యొక్క కుట్రల ద్వారా, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రల యొక్క ఫ్రంట్ ఫేస్ మాత్రమే ఈ డానియల్ కెనడీ అనేటువంటి పాస్టర్ అని చెప్పి ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ ధర్మానికి వ్యతిరేకం కాదు. అన్ని మతాల్ని గౌరవించేటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఈరోజు మన మతాన్ని మనం పూజిద్దాం, మన మతాన్ని గౌరవిద్దామని చెప్పినటువంటి సనాతన ధర్మ విధానాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి పార్టీ జనసేన పార్టీ. ఈరోజు జనసేన పార్టీ సిద్ధాంతాల్లోనే, జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానంలోనే కులాలను కలిపేటువంటి ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేనటువంటి రాజకీయం, భాషల్ని సంస్కృతుల్ని గౌరవించేటువంటి సమాజం, ఇటువంటి అంశాలని సిద్ధాంతాలుగా పెట్టుకున్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులపైన మీరు మాట్లాడేదని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. దీని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంది? ఈ విద్వేషాల ద్వారా ఎవరు లబ్ధి పొందాలనుకుంటున్నారనేటువంటి విషయాన్ని ఆలోచన చేయండి, ప్రజలు ఆలోచన చేయండి. ఈరోజు ఈ యొక్క సనాతన ధర్మం నిజంగా విద్వేషాన్ని రెచ్చగొట్టేదే అయితే, సనాతన ధర్మం పరమత సహనాన్ని పాటించినదే అయితే ఈ దేశంలో ఇన్ని మతాలు స్వేచ్ఛగా మనగలుగుతాయా? ఈ దేశంలో ఇన్ని ధర్మాలు విరాజిల్లగలుగుతాయా? ఇంత మత స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మసీదులు ఉన్నటువంటి దేశం భారతదేశం, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి చర్చిలు ఉన్నటువంటి దేశం భారతదేశం. మరి ఇంత మత సామరస్యాన్ని బోధించేటువంటి సనాతన ధర్మం పైన ఎందుకు ఇంత విద్వేషాన్ని, విషాన్ని కక్కుతున్నారు అన్నటువంటి విషయాన్ని ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మం అనేది రాజకీయ అంశం కాదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మం అనేది ఈ ప్రకృతి పుట్టినప్పటి నుంచి, సృష్టి పుట్టినప్పటి నుంచి ఉండేటువంటి ఒక జీవన విధానమే తప్ప అది ఒక మతం కాదు. ఈ భారతదేశంలో సనాతన ధర్మం అంటే అనేక జాతులు, సంస్కృతులు, సాంప్రదాయాల, భాషల యొక్క సమ్మేళనం సనాతన ధర్మం. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క సతీమణి ఎవరైతే క్రైస్తవ ధర్మాన్ని అనుసరిస్తున్నారో వారు తిరుమల కొండపైకి వెళ్ళవలసి వస్తే డిక్లరేషన్ ఇచ్చి, నేను క్రైస్తవురాలైనప్పటికీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిపై నాకు నమ్మకం ఉంది అన్నటువంటి డిక్లరేషన్ ఇచ్చి తిరుమల కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని తలనీలాలు సమర్పించి వారి కొడుకుని ప్రమాదం నుంచి బయటపడేసినటువంటి మొక్కుల్ని వెంకటేశ్వర స్వామి నెరవేర్చారు అని చెప్పి దాదాపుగా 20 లక్షల రూపాయలు పెట్టి అక్కడ అన్నదాన కార్యక్రమాలను చేసినటువంటి పరిస్థితి. ఇది కదా నిజమైనటువంటి మత సామరస్యం అంటే. మరి మీరు చేసేటువంటి విద్వేషాలను ఎవరిని రెచ్చగొట్టడం కోసం, ఎవరిని ఒక్కటి చేసి ఎవరిపైన దాడులకు ప్రేరేపిస్తూ ఉన్నారు? ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని ముక్కలుగా నరుకుతాం, తల నరికేస్తామని. పవన్ కళ్యాణ్ గారిని తల నరకడం కాదు కదా, ఆ వైపు చూసి ఆలోచన చేసిన నడి రోడ్లపైన తగలబెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈరోజు సూటిగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సమాజంలో శాంతి కోసం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, తెలుగు రాష్ట్రాల బాగోగుల కోసం, పూర్తి భారతదేశం యొక్క ఔన్నత్యం కోసం, భారతదేశం విశ్వగురుగా ఉండాలి, ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలి అన్నటువంటి లక్ష్యంతో జాతీయ భావనతో ప్రాంతీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు సమాజ సుస్థిరత కోసం పనిచేసే నాయకుల యొక్క జోలికి ఇటువంటి వ్యక్తులు వస్తూ ఉంటే, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా అన్నటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారి పైన ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు,
అదేవిధంగా మత రాజకీయాల జోలిలోపలికి పవన్ కళ్యాణ్ గారిని లాగి లబ్ధి పొందుదామనేటువంటి చూసే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది విద్వేషకరమైనటువంటి వ్యాఖ్యలు, దీన్ని ఏ మతము కూడా సమర్థించదు. దయచేసి క్రైస్తవ సోదరులకు కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇటువంటి వ్యాఖ్యల్ని, ఇటువంటి చీడ పురుగుల్ని ఎవరైనా ఉంటే వారిని సమాజం నుంచి దూరంగా పెట్టండి. వీళ్ళ వల్ల మత సామరస్యం దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాతే కదా చర్చిల అభివృద్ధికి నిధులు ఇచ్చింది. ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాతే కదా మసీదుల అభివృద్ధికి నిధులు ఇచ్చింది. మరి అవి మీ కళ్ళకు కనపడడం లేదా అని ఈరోజు అడుగుతా ఉన్నాం. గతంలో ఇదే విధంగా మరొక పాస్టరు ఈ జిల్లాలన్నీ కూడా క్రైస్తవ జిల్లాలు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వీటిపైన కూడా భవిష్యత్తులో దృష్టి పెట్టబోతూ ఉంది. ఇటువంటి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలు విఘాతం కలిగించేటువంటి వ్యక్తులు ఎవరిని కూడా సమాజంలో తిరగడానికి అర్హులు కాదు అని చెప్పి కూడా ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము అభిప్రాయపడతా ఉన్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చిన, పవన్ కళ్యాణ్ గారి పైన విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసిన, పవన్ కళ్యాణ్ గారికి లేనటువంటి భావజాలాన్ని ఆపాదించి కొన్ని వర్గాల ప్రజలకు దూరం చేయాలని చేసేటువంటి ప్రయత్నాలు చేసిన జనసేన శ్రేణులు చూస్తూ ఊరుకోవు అని చెప్పి ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున సూటిగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అధికారం కోసం ఎంత స్థాయికైనా దిగజారుతుంది అని చెప్పడానికి ఈ యొక్క నిదర్శనం. కాపుల పేరుతో అంబటి రాంబాబు గారిని, బీసీల పేరుతో రామచంద్ర యాదవ్ గారిని ఏ విధంగా అయితే ఉపయోగించారో, ఈరోజు క్రైస్తవ ముసుగులో ఈ యొక్క విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఈ యొక్క డానియల్ కెనడీ అలియాస్ చంటి దొర అనేటువంటి వ్యక్తిని ఈరోజు ఉపయోగిస్తున్నారు. దేవాలయాల పక్కనే మైకులు పెట్టి చేస్తున్నటువంటి దాన్ని ఆ వీడియోలో మీరు గమనించవచ్చు. కాబట్టి ఈరోజు ప్రతి చోట ఈ యొక్క సమస్య తలెత్తక ముందే ప్రభుత్వం దీనిపైన ఉక్కుపాదంతో అణిచివేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దేశంలో రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం, అన్ని మతాల యొక్క అభివృద్ధి కోసం, అన్ని మతాలని సమానంగా గౌరవించడం కోసం పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మరొకసారి కూడా స్పష్టంగా చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి కానీ జరిగితే మాటలతో సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. జై జనసేన, జై హింద్.